అమ్మ ఇప్పుడు మీరు అదే మీరు మాట్లాడిన మాటల్లోనే మనకు శాస్త్రీయ పరంగా కట్టు బొట్టు చెప్పారు, సాంప్రదాయ వస్త్రాధారణ అని కూడా చెప్పారు. మనం ముందుగా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, అసలు ఈ కట్టు బొట్టు గురించి, గాజుల గురించి, వీటి గురించి మాకు కొంచెం వివరణ. అమ్మ, బొట్టు ఎందుకు పెట్టుకుంటాం? బొట్టు అనే మాటకి ఒక చుక్క అని కూడా అర్థం. దాన్నే పాటిస్తున్నారు చాలామంది, కనీ కనపడకుండా చుక్క పెట్టుకుని. కానీ అది ఎందుకు పెట్టుకుంటామంటే, సరిగ్గా మనం ఇక్కడో 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 పెట్టాం, అక్కడ పెట్టుకుంటాం, కనుబొమ్మల మధ్య ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ కాదమ్మా, ఇది అలంకారానికి పెట్టింది మాత్రమే. ఇది ఇక్కడ, సరిగ్గా ఇక్కడ. అంటే ఈ కనుబొమ్మలకు సంబంధించిన ఎముకలు ఉన్నాయి కదా, ఇవి ఈ ఎముకలు రెండు కలిసేటటువంటి ప్రదేశం. ఇక్కడ కనుక ఇలా అనుకున్నట్టయితే ఆ ఎముకలు రెండింటి మధ్య చిన్న ఖాళీ ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఇలా అనుకుని చూడొచ్చు. అక్కడ పెట్టుకోవాలి. అక్కడెందుకు పెట్టుకోవాలి? అది గుర్తించలేకపోతే కూడా దానికి ఒక పద్ధతి ఉంది. సరిగ్గా ముక్కు తగ్గించి స్ట్రైట్గా ఒక గీత గీయండి, కనుబొమ్మలు తగ్గించి ఇలా ఒక గీత గీయండి. ఈ రెండు ఎక్కడ కలుస్తాయో ఆ ప్రదేశం, దీన్ని భ్రుకుటి అంటాం. అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి భ్రూ మధ్య ప్రదేశము. దీని నుంచి అంతా స్ట్రేట్ లైన్సే. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి ఒక గీత గీయండి, వెనక్కి ఇలా లోపలికి. అంటే బొమ్మ బోర్డు మీద వేస్తే కనపడుతుంది బాగా. అయిన తర్వాత ఇలా మనిషి ఇలా నిటారుగా కూర్చుంటే వెన్నెముక చివరి పూస దగ్గర నుంచి ఈ పైన ఉండేటటువంటి కపాలం దాకా ఒక చక్కని గీత గీయండి, అది కూడా స్ట్రైట్ లైన్. ఈ కింద నుంచి గీసినటువంటి గీత, ఇక్కడి నుంచి గీసినటువంటి గీత ఎక్కడ కలుస్తాయో అక్కడ మనకి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ అని చెప్పబడేటటువంటి గ్రంథులు ఉంటాయి అక్కడ బ్రెయిన్లో. మనం ఇలా బొట్టు పెట్టుకోవడం ద్వారా స్ట్రైట్ లైనే కదా, వెనక్కి వెళ్ళి అవి యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అవ్వడం ద్వారా వాటి గురించి చాలా గొప్ప పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు అవి వెస్టీజియల్ ఆర్గాన్స్ అనుకున్నారు, పనికిరాని అవయవాలు, కాలక్రమంలో నిరుపయోగమైనవి అనుకున్నారు. ఇప్పుడు వాటి మీద పరిశోధనలు జరుగుతూ అవి చాలా గొప్పగా మనకి పనికొచ్చేటటువంటి హార్మోన్లని విడుదల చేసేటటువంటి కేంద్రాలుగా చెప్పబడ్డాయి. అటువంటి వాటిని అది యాక్టివేట్ అవ్వడం అంటే ప్రచోదన చేయడం అన్నది మనం ఇక్కడ బొట్టు పెట్టుకోవడం ద్వారా జరుగుతుంది. ఇక్కడ కరెక్ట్గా ఆ ప్రదేశం చూసి పైగా అది పెట్టుకుంటే జరిగేది ఏమిటంటే, దీనిని భూమధ్య ప్రదేశం అంటారు, ఆజ్ఞాచక్రం అంటారు. ఆజ్ఞ అంటే అర్థం ఏమిటి? కమాండ్. మన శరీరంలో ఉన్న మిగిలినటువంటి 6 చక్రాలని, 6 అంటే కాదనుకోండి, సహస్రారం మీద పెత్తనం ఉండదు, మిగిలినటువంటి 5 చక్రాల మీద పెత్తనం చేయడంతో పాటుగా మన శరీరంలో ఉండే 72,000 నాడులని ఇది తన అదుపులో ఉంచుకుంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఆజ్ఞాచక్రాన్ని కొద్దిగా యాక్టివేట్ చేసామో 72,000 నాడులు చురుకుగా ఉంటాయి. మరి నాడీ మండలం చురుకుగా పనిచేసింది అంటే ఆరోగ్యం బాగుంటుందా బాగుండదా? శారీరకమైన ఆరోగ్యం కన్నా కూడా మానసిక ఆరోగ్యం ఎంత బాగుంటుంది. మనం అది ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనం చేసేటటువంటి పని మీద శ్రద్ధ పెరుగుతుంది, మనం చేసేటటువంటిది చాలా హాయిగా సుకరంగా చేయగలుగుతాం, ఎట్లా చెయ్యాలి అనేటటువంటి విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఇవన్నీ చెప్పడం కష్టమని రోజు స్నానం చేసిన తర్వాత ఆ నుదుటి మీద బొట్టు పెట్టుకోండి, దేవుడికి దండం పెట్టుకోండి, దాంతో మీకు మంచి జరుగుతుందని చెప్తాం. పరీక్షకి వెళ్ళేప్పుడు బొట్టు పెట్టుకోమని చెప్పడంలో ఉన్న కారణం ఏమిటి? నీ నాడీ మండలం బాగా పనిచేయాలి, సమయానికి నీ బ్రెయిన్కి నువ్వు చదివిన సబ్జెక్టు గుర్తు రావాలి. చాలాసార్లు బయటకు వచ్చా, అయ్యో నాకు తెలుసు మర్చిపోయా, బయటకు వచ్చా గుర్తొచ్చింది అంటాం. అట్లా కాకుండా అక్కడే గుర్తు రావాలంటే ఏమిటి? పొద్దున పరీక్షకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి దీన్ని ఇలా ప్రచోదన చేసుకోవాలి. అలా చేసుకునేటటువంటి చోట కూడా ఎరుపు రంగుకు ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చేటటువంటి హిరణ్యమయమైనటువంటి కిరణాన్ని గ్రహించగలిగినటువంటివి కొన్నే ఉన్నాయి భూమండలం మీద. అందులో ఒకటి మనిషి యొక్క ఆజ్ఞాచక్రం, రెండోది ఆవు యొక్క మూపురం. అందువల్లే మూపురం లేని ఆవు పాలు శ్రేష్టం కాదని చెప్తాం.
సౌరశక్తి గ్రహించదు. సూర్యుడేమో ఆత్మకారకుడు. నేను అనేటటువంటి తన గురించి తనకి ఒక ఆత్మవిశ్వాసం కలిగించగలిగినటువంటి వాడు సూర్యుడు. ఆ సూర్యశక్తి సరిగ్గా లేకపోతే నేనా సర్లే నువ్వేం చెప్తాదని ఇలా వానపాములాగా ఉండిపోతాడు. లేదు అని తాచుపాములాగా తలెత్తగలగాలి అంటే సౌరశక్తి కావాలి. ఆ సౌరశక్తి మనలో ప్రవేశించేటటువంటి మార్గాలు 2 ఉన్నాయి. ఒకటి ఈ ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టు పెట్టుకోవడం, రెండోది ఆవు పాలు తాగడం. ఈ 2 మానేసాం మనం. అందువల్లే మన మీద మనకు ఆత్మవిశ్వాసం లేదు, ఆత్మగౌరవం లేదు, ఆత్మప్రశ్రయం లేదు. ఎంతసేపు విదేశాల మీద మోజుతో ఎస్ సర్ జీ హుజూర్ అంటూ ఆయా దేశాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర బానిసల్లా పడి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం. నేను భారతీయుడిని అని గర్వంగా తలెత్తుకుని ఉండాలంటే బొట్టు పెట్టుకోవాలి, ఆవు పాలు తాగాలి, గేదె పాలు కాకుండా. కనుక ఈ 2 లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉందనుకోండి. ముందు ఇది చెయ్యొచ్చుగా, దీనికేం ఖర్చు లేదు, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఆవును పెంచక్కర్లేదు, శ్రమ లేదు, బొట్టు పెట్టుకోవచ్చు కదా. అది ఆ సూర్యుడి నుండి వచ్చేటటువంటి ఆ హిరణ్యమయమైనటువంటి కిరణాన్ని గ్రహించటానికి తేలికగా ఉండేటటువంటి మార్గం ఎర్రని కుంకుమ ఇక్కడ ధరించడం. ఎరుపు తొందరగా ఆకర్షిస్తుంది. అలా దానివల్ల మన మీద మనకి నమ్మకం, మన మీద మనకి గౌరవం, నేను అనేటటువంటి అహంకారం కాదు కానీ ఆత్మవిశ్వాసం, ఇవి కలుగుతాయి అన్నమాట. మరి ఇవన్నీ కలుగుతాయంటే మరి బొట్టు పెట్టుకోవాలా అక్కర్లేదా? దీన్ని ఏమన్నారంటే శాస్త్రీయము అన్నారు. అంటే శాస్త్ర ప్రకారం బొట్టు పెట్టుకోవడం వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ రీజనింగ్. చాలు కదమ్మా, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, ప్రస్తుతానికి ఇచ్చాను. ఎంత ఎంత బాగా వివరించారమ్మా. అసలు ఒక బొట్టు అనేది ఈ రోజుల్లో వేసుకున్న దుస్తుల బట్టి పెట్టుకోవడం మానేస్తున్నారు. అసలు 72,000 నాడులే కాకుండా మన ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టు పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మన ఇంద్రియాల మీద మనము బలం అనేది సాధించవచ్చును అని చెప్పారు. ఇంకా శారీరకంగా మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉంటామని చాలా బాగా వివరించారమ్మా. చాలా కృతజ్ఞతలు మీకు అమ్మ. అదేవిధంగా మనం ఆత్మ, పరమాత్మ, పూర్ణాత్మ ఇలా వింటూ ఉంటాం. పూర్ణాత్మ ఏం లేదు అసలు ఏంటి ఈ పరమాత్మ అంటే ఏంటి అసలు? అమ్మా, ఆటమ్ అని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది. కొంచెం దాన్ని గట్టిగా చెప్తే ఆత్మ. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచంలో భాషలన్నీ అందరూ ఒకే భాష మాట్లాడేవారు. రాను రాను ప్రాంతాలు విడిపోయి, రాకపోకలు తగ్గిపోయి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయి, సరే ఇప్పుడు ఉన్నటువంటి వేర్పాటువాదాలు ఇత్యాదులన్నీ చేరి ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయారు కనుక కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు దరిదాపుల్లో చాలా భాషల్లో ఒకటే ఉంటాయి, కొంచెం మార్పుతో. ఉదాహరణకి మౌత్, మూతి, ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఉదాహరణకి చెప్పాను. అలాంటి వాటిల్లో భ్రాత అన్నది బ్రదర్, అలా కదా, మదర్ మాత, ఇలాంటి వాటిల్లో ఆత్మ అనేది ఏదైతే ఉందో అది ఒక్క పరమాత్మ ఉన్నాడమ్మా. దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఆ పరమాత్మ తాలూకు అంశాలుగానే మనం దిగి వచ్చాము అని చెప్పి ఇది జీవాత్మ, అది పరమాత్మ అని చెప్తున్నాం. ఉన్నదంతా ఒక్కటే అని గుర్తుపెట్టుకోవడానికి ఉదాహరణ ఏమిటంటే, తలుపు కొట్టావు, నువ్వు ఎవరు అని అడిగాను లోపల నుంచి, ఏం సమాధానం చెప్తావు? నేనే అంటావు. ముందు నేనంటే కొంత లక్షల మంది నేనులు ఉన్నారు, ఎవరు అంటే తర్వాత నీ రోజా అని అంటావు. ముందేమంటావు? నేను అంటావు. అని నేను అదే అంట, ఆయన అదే అంటారు, వారు అదే అంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవులు కూడా భాష మారినా తన గురించి తాను ఏం చెప్పుకుంటాడు? నేను అని చెప్తాడు. అందరిలో నేను అనే రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఈ నేనుని సంస్కృతంలో ఆత్మ అంటారు. ఆత్మ ఇంకా నేను, తాను, ఆత్మే తాను. ఈ తాను అనగా ఇంతమందిలో ఉన్నటువంటిది ఎవరంటే, ఇంతమందిలో ఒకడే ఎలా ఉంటాడు? ఒక్క నేను ఎలా ఉంటుంది ఇందరిలో అంటే, అసలు పెద్ద నేను ఒకటి ఉంది, అది పెద్ద జ్యోతి, అది పెద్ద వెలుగు, అదొక పెద్ద కాంతి. ఆ దీపం నుండి వెలిగించబడినటువంటి చిన్న 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 దీపాలు ఇవి.
పరమాత్మలో నుంచి ఆత్మలు అంటున్నారా మీరు? పరమాత్మ నుండి దిగి వచ్చినటువంటి చిన్న చిన్న, అది పెద్ద వెలుగైతే దాని నుంచి వచ్చిన నిప్పురవ్వల్ లాంటి వాళ్ళం మనం. ఆయన పెద్ద వెలుగు, మనం చిన్న వెలుగు. ఆ వెలుగు నుంచి వచ్చాం. అది పరమ అంటే సుప్రీం అని అర్థం. ఒమేగా, దాని తర్వాత పైన చెప్పడానికి ఇంకోటి లేదు. అటువంటి దాని నుంచి చిన్న చిన్న, అది మ్యాక్రో అయితే మైక్రోగా చిన్న చిన్నవి మనకి దిగి వచ్చాం. ఇంతే సంబంధం. అందువల్లే భగవంతుడు ఎక్కడున్నాడంటే అందరిలోనూ అంతర్యామిగా నేను అన్న పేరుతో ఉన్నాడని చెప్పారు. అందుకే ఆత్మవత్ సర్వభూతాన్ని అని చెప్పమన్నారు. నా అలాగే అందరూ అని. నేను అనుకుంటున్నాను, నువ్వు కూడా నేను అనుకుంటున్నావు, ప్రతి XYZ కూడా నేనే అనుకుంటున్నాడు. అందరిలోనూ నేనున్నాడంటే కామన్గా ఉన్నది ఆ భగవంతుడే. ఇది జీవాత్మలు, అది పరమాత్మ. ఇప్పుడు మీరు పరమాత్మ అంటే ఏంటి ఇంత వివరంగా వివరించారు. మరి దేవుడు గొప్పనా పరమాత్మ గొప్పనా? పరమాత్మకే పెట్టుకున్న పేర్లమ్మా. ఒకే పిల్లాడు ఉన్నాడు ఇంట్లో, ఆ మామగారి పేరు పెట్టారు కదా అని చెప్పి కోడలు పేరు పెట్టి పిలవదు. నాన్న కన్నా అంటుంది, నాయనమ్మేమో బుజ్జి గజ్జి అంటుంది, తండ్రి ఏమో మై హీరో అంటూ ఉంటాడు. ఇలా అందరూ తలకు పేరు పెట్టి పిలిచినా పిల్లవాడు ఒకడే కదా. అంతే, దేవుడిని ఎవరికి ఇష్టం వచ్చిన పేరుతో వాళ్ళు పిలుస్తారు. ఉన్నవాడు ఒకడే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నవాడు ఒక్కడే. పండితులు మాత్రమే రకరకాల పేర్లతో పిలుస్తారంతే. పేరేదైనా ఉన్నది ఒకటేనమ్మా, పరమాత్మ. అమ్మ, అయితే ఇప్పుడు మీరు పరమాత్మ ఉన్నది ఒకటే అంటున్నారు. మనము అహం బ్రహ్మస్మి అని కూడా విన్నాము. అయితే అంటే తనలో తాను, అంటే ప్రతి ఒక్కరికి దాని అర్థం పూర్తిగా చెప్పండి. ఎవరికి వారు దేవుడు అని కొంతమంది అనుకుంటున్నారు. అహం బ్రహ్మ అస్మి, నేను పరబ్రహ్మమును అయి ఉన్నాను అంతే. అది గుర్తించాలి. నాలోనే దైవం ఉన్నాడు, నేనే దైవాన్ని అని ఎవరికి వాళ్ళు గుర్తించాలి. పైకి చెప్పడం కాదు, బాగుందేమని నాలుగుతో ఏదైనా అంటాం. నా పేరు XYZ అని చెప్పడంతో పాటుగా ఒక డ్రామాలో నేనే యాక్ట్ చేస్తూ ఉంటే ఆ క్యారెక్టర్ పేరు చెప్తాను. కాలేజీకి వెడితే లెక్చరర్ని అంటాను, ఇంట్లో పిల్లలకి అమ్మని, మన వాళ్ళకి అమ్మమ్మని, ఫ్రెండ్కి ఫ్రెండ్ని, ఇంకోళ్ళకి ఇంకోటి, ఇంకోళ్ళకి ఇంకోటి. ఇన్ని ఉన్నా నేనెవరు? నేనే కదా. నేనే. బయట వాళ్ళకి ఇన్ని రూపాల్లో కనపడుతున్నా, కానీ అల్టిమేట్గా ఉన్నది ఎవరు? నేనే. ఈ నేను అనుభవిస్తున్నానా లేదా? అహం నేను ఎవరంటే అల్టిమేట్గా బ్రహ్మాస్మి, ఆ పరబ్రహ్మమును అయ్యున్నా. అలాగా ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటి ఆ పెద్ద వెలుగు నుంచి వచ్చినటువంటి చిన్న వెలుగు నేను, నాకు దానికి తేడా లేదు అని నేను అనుభూతి చెందినప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటటువంటి దాన్ని మనం అనుభూతి చెందాలి. నోటితో చెప్పడానికి ఏముందమ్మా, 100 చెప్తాం, కావాలంటే అబద్ధాలు కూడా చెప్తాం కదా. కానీ నేను అనుభూతి చెందినప్పుడు, నేనే ఆ పరబ్రహ్మని అనేటటువంటి అనుభూతి చెందినప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది అల్టిమేట్. అక్కడి దాకా వెళ్ళాలి. మనకి చెప్పబడినటువంటి 4 మహావాక్యాల్లో ప్రధానమైనటువంటిది అహం బ్రహ్మాస్మి. అంటే మీరు చెప్తున్న ప్రకారము మీలోనూ నాలోనూ అన్నిట్లో ఉన్నది కూడా ఆ పరమాత్మకు సంబంధించిన ఆత్మలే. అంటే నువ్వు నేను ఒకటే అని ఒక మాట కూడా అనుకోవచ్చు అమ్మ దీంట్లో మనం. నువ్వు నేను అన్నది కనపడడానికి పైకి తేడా కనపడుతోంది, కానీ లోపల ఉన్న తత్వం ఒకటే. చాలా చాలా బాగా వివరించారమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో నువ్వు వేరు నేను వేరు అంటే ఒకరిలో ఒకరు తెలియకుండా అహంకారం పెరిగిపోతున్న ఈ రోజుల్లో అసలు నీలోనూ నాలోనూ ఉన్నది ఆ ఆత్మే, ఆ ఆత్మ కూడా పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మే అని చాలా బాగా వివరించారు అమ్మ. అదేవిధంగా ఇప్పుడు చాలామందికి ఒక సందేహం ఉంటుంది, స్త్రీకి ఋతుక్రమంలో అసలు దైవారాధన చేయవచ్చా చేయరాదా అని ఒక సందేహం ఉంటుంది. దీని గురించి పూర్తిగా. చెయ్యకూడదమ్మా. ఎందుకు చేయకూడదు అది కదా ప్రశ్న. చెయ్యకూడదు అని చెప్తే సరిపోదు. ఒకప్పుడు పెద్దవాళ్ళు అలా చెప్తే విన్నాం మనం. ఇప్పుడు పిల్లలు ఊరుకోవటం లేదు కదా, ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయమైన అంశం చెబితే వాళ్ళు వింటారు. ఎందుకు అంటే ఋతుక్రమం వచ్చేటటువంటి సమయంలో శరీరంలో ఒక మార్పు జరుగుతోందా లేదా? శరీరంలో ఒక మార్పు జరుగుతోంది.
ఇది జరగడానికి కారణం లోపల ఉన్నటువంటి హార్మోన్లు, స్త్రీ సంబంధమైన హార్మోన్లు. స్త్రీలకి ఆడ శరీరం రావడానికి, పురుషులకి మగ శరీరం రావడానికి కారణం హార్మోన్లే. వినాళ గ్రంథులు అంటారు తెలుగులో వాటిని. వాటికి ప్రత్యేకంగా ఒక నాళం ఉండదు ప్రసరించడానికి. అవి రసం దాన్ని ప్రవహింపజేస్తూ ఉంటాయి. అది వెళ్ళడానికి ఇప్పుడు రక్తం అయితే రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. కానీ వీటి నుంచి స్రవించేటటువంటి ద్రవం నాళాలు ఏం లేవు, మొత్తం అంతా ప్రసరిస్తూ ఉంటుంది. వినాళ గ్రంథులు అంటారు. ఈ వినాళ గ్రంథుల నుంచి వచ్చేటటువంటి హార్మోన్ల కారణంగా శరీరంలో మార్పు వస్తుంది, మనసులో కూడా మార్పు ఉంటుంది. కాదని అంటామా? ఆడవాళ్ళ ఆలోచన విధానానికి మగవాళ్ళ ఆలోచన విధానానికి తేడా లేదా? తప్పనిసరిగా ఉంది. మగవాళ్ళు మాట్లాడేటప్పుడు మాటలు కట్ 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 ఇలా ఉంటాయి, ఆడవాళ్ళ మాటలు ఇలా ఉంటాయి. ఉంటాయి, తప్పదు. కారణం ఏంటంటే అది. అంతెందుకు గొంతు గుర్తుపట్టగలమా? ఆడ గొంతో మగ గొంతో గుర్తుపడతాం కదా. గుర్తుపడతాం. మరి ఇంత తేడాలు కనపడుతూ ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి మనసు, ఈ రెండూ కూడా హార్మోన్ల వల్ల ప్రభావితం అవుతున్నాయి. ఈ హార్మోన్లు విడుదలయ్యేటటువంటి కాలంలో మార్పు ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? శరీరము కొంచెం బలహీనంగా ఉంటుంది, మనసు అలాగే ఉంటుంది, కొంచెం విశ్రాంతిని కోరుకుంటుంది. కనుక శరీరానికి భౌతికంగా విశ్రాంతి ఇవ్వాలి, మనసు కూడా విశ్రాంతి ఇవ్వాలి. మీరు గమనించినట్టయితే ఇళ్లల్లో పూర్వకాలం జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు హాయిగా స్పష్టంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఈ మాకు ఋతుక్రమం వచ్చింది అని చెప్పి దూరంగా ఉండేవాళ్ళు. దానికి ఎవరు పట్టించుకునేవాళ్ళు కూడా కాదు, అది అలా చెప్పుకునేవారు. ఆ చెప్పినందువల్ల ఏమిటి? వాళ్ళకి ఎక్కువ పని ఎక్కువ చెప్పకుండా విశ్రాంతినిచ్చేవారు. ఆ విశ్రాంతినివ్వడం వల్ల వాళ్ళకి తర్వాత హిస్టెక్టమీలు మొదలైనవి చేయించుకునే అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఆ సమయంలో కూడా మేము మగవాళ్ళతో సమానము అని పని చేయడం వల్ల ఆడవాళ్ళకి చిన్నపిల్లలు అలా చేసినందువల్ల గర్భధారణ సమస్య అవుతుంది. చూడండి ఫెర్టిలిటీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయో. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్, ఇది ఒక్కటే రీజన్ కాదు, వన్ ఆఫ్ ద రీజన్స్. కనుక గర్భధారణ సమస్య అవుతుంది. ఆ తర్వాత నార్మల్ డెలివరీ అయ్యేదే మనకు కనపట్టలేదు. అయిన తర్వాత 30-35 ఏళ్లకే హిస్టెక్టమీలు చేయించుకుంటున్నారు. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి రకరకాలైనటువంటి మానసికమైనటువంటి వేదనకు గురవుతూ ఉన్నారు. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఆ సమయంలో శారీరకంగా మానసికంగా విశ్రాంతి కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, మగవాళ్ళతో సమానంగా చేస్తున్నారు. చెయ్యండి, ఇంకా గట్టిగా చెప్పాలంటే మగవాళ్ళ కన్నా బాగా చేస్తున్నారు, ఎక్కువే చేస్తున్నారు. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఈ సమయంలో విశ్రాంతి తీసుకోండి. శరీరం ఎంతవరకు చేయగలదో అక్కడి వరకే చేసుకోండి. మామూలప్పుడు మాట్లాడినటువంటి మాట ఎంత బాగా ఉంటుందో ఈ సమయంలో మాట్లాడితే మాటలో తేడా తేలిగ్గా గమనించవచ్చు. ఇళ్ళల్లో వాళ్ళు గమనిస్తారు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు పనులు చేస్తే ఎట్లా ఉంటుంది? ఇంత శారీరకంగా మానసికంగా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి సమయంలో శక్తి బాగా ఉత్పన్నమయ్యేటటువంటి పూజలు చేస్తే ఏమవుతుంది చెప్పండి? మామూలుగానే పూజ ఎందుకు చేస్తున్నాం? మనకు ఒక శక్తి కలుగుతుందని. ఆ శక్తి బాగా కలిగేటటువంటి పూజలు ఇలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుంది? తట్టుకోవడం చాలా కష్టం. అలా తట్టుకోలేక దాన్ని తట్టుకునే ప్రయత్నం చేసి 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 ఏదో పాడైనటువంటి దాన్ని పళ్ళ బిగుమని ఇలా బిగబట్టినట్టు చేసేటప్పటికీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అందుకని అమ్మా నీ బాగానే ఉన్నాను, నీ గట్టిగానే ఉన్నాను అంటే నువ్వు బాగుండొచ్చు, అందరూ నీలాగా ఉంటారా? ప్రతి వాళ్ళని పరీక్ష చేసి నువ్వు ఎట్లా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, నీ శరీరం ఎట్లా ఉంది, ఇవన్నీ ఎందుకు? హాయిగా కామన్గా ఆ 3 రోజులు విశ్రాంతి ఇవ్వండి అని చెప్పారు. ఆ విశ్రాంతి శారీరకమే కాదు, మానసికమే కాదు, ఇది కూడా చాలా గొప్ప మానసికమైనటువంటి శక్తి ఉత్పాదకం ఈ పూజ చేయడం అన్నది. మామూలుగానే మీరు శ్రద్ధగా పూజ చేయండి. ఎవరైనా శ్రద్ధగా మనసు అక్కడ పెట్టి శరీరంలో
ఒక తేడా కనపడుతుంది. విపరీతమైన శక్తి వచ్చి చేరి ఆ శక్తిని తట్టుకోవడానికి నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. పూజ చేసిన తర్వాత విశ్రాంతి ఎందుకు తీసుకుంటారమ్మా? ఎనర్జీ వస్తే వచ్చిన ఎనర్జీని సర్దుకోవడానికి కావాలి. అది నీరసం రాలా, ఎనర్జీని సర్దుకోవడానికి కావాలి. మరి అలా మనం ఇక్కడ సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు ఎనర్జీ వచ్చి చేరితే ఏమవుతుంది? ఇబ్బంది కలుగుతుంది. కనుక ఎందుకు వచ్చింది ఆ సమయంలో చేయొద్దు. 100కి 100 పాళ్ళు ఆ సమయంలో పూజ చెయ్యకూడదు.